హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గరగా ఖాళీగా ఉండి ఎటువంటి వర్క్ లేకుండా జాబ్ లేకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం లోకలైజ్ కంపెనీ వాళ్ళు ఎంట్రీ లెవెల్ ఏఐ డాటా రైటర్ ఇంగ్లీష్ ఇండియా అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు పర్ 1 అవర్కు 400 రూపీస్ అయితే మీకు అమౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మంత్లీ 12,000 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, లోకలైజ్ కంపెనీ అనేది ఇక్కడ ఏఏ డాటా, ఇక్కడ దీని గురించి తెలుసుకుందాం. ఒకసారి కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. ఇక్కడ మీకు వర్క్ వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. స్పెసిఫిక్గా వాటిని అయితే రీసెర్చ్ చేసి మీరైతే కండక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకోండి, మనకు ఇమ్మీడియట్గా అయితే జాయినర్స్ కావాలి. ఇక్కడ ఆన్ గోయింగ్ అంటే ఆ డ్యూరేషన్ వచ్చేసి ఆన్ గోయింగ్. ఇక్కడ షెడ్యూల్ చూసుకోండి, వీక్లీ 5 అవర్స్ టు 15 అవర్స్ అయితే వర్క్ చేయాలి. దానికి తగినట్టుగా మీకు కంఫర్టబుల్ ఉన్న టైంలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ రిమోట్ జాబ్, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇక్కడ చూసుకోండి, మీకు శాలరీ వచ్చేసి 1 అవర్కి $5 అయితే ఇస్తున్నారు. అలాగే అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ అని అయితే క్లిక్ చేయండి. అందరూ మాన్యువల్గానే అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు రెజ్యూమ్ అనేది ఇక్కడ స్టార్ సింబల్ ఉంది. ఎందుకంటే రెజ్యూమ్ అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి వాళ్ళు అడిగిన స్కిల్స్ ఉండే విధంగా మీరు రెజ్యూమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇక్కడ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అడుగుతున్నాడు. ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. ఇఫ్ నన్ ఎంటర్ నాట్ అప్లికబుల్. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని ఇవ్వండి. ఇక్కడ అలాగే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత హౌ డిడ్ యూ అక్రాస్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అంటున్నారు. ఇక్కడ ఒకసారి మీరు ఎవరైనా ఆఫర్ చేశారా, రిఫర్ చేశారా, లేదంటే మీకు ఎక్కడైనా సోషల్ మీడియాలో దొరికింది దాని గురించి అడుగుతున్నారు. సింపుల్గా నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ యువర్ కంట్రీ, ఇక్కడ ఇండియాని ఇచ్చేసేయండి. వాట్ కంట్రీ డూ యూ కరెంట్లీ లీవ్ అంటున్నారు. ఇండియాని ఇచ్చేసేయండి. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఇష్టం వచ్చింది ఇచ్చేసేయండి. 10+ అని ఇచ్చేసేయండి, సరిపోతుంది. అలాగే హౌ మెనీ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యావింగ్ వర్కింగ్ విత్ ఏఐ డేటా అంటున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ఏమన్నా ఇక్కడ స్కిల్స్ అడుగుతున్నాడు, ఉన్నవి ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఫాలోయింగ్ ఏరియాస్ అడుగుతున్నాడు, ఒకసారి చెక్ చేసుకుని ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ కింద చూసుకున్న తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావింగ్ వర్కింగ్ ఇన్ లెజిస్లేషన్ ఫీల్డ్ అంటున్నాడు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ కింద హౌ మెనీ అవర్స్ విల్ యూ బీ ఏబుల్ టు పర్ఫామ్ టాస్క్ వీక్లీ అంటున్నాడు. నేను మినిమం 10 ఇచ్చాను, మీ ఇష్టం 11+ కూడా ఇవ్వండి. అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూఎస్ కామర్స్ వెబ్సైట్స్ ఇక్కడ సెర్చెస్ అంటున్నారు. మీకు వస్తే ఇవ్వండి, లేకపోలేదు. అలాగే ఇఫ్ విచ్ ఆఫ్ దిస్ రోల్ యూ హ్యావ్ హెల్డ్ క్లోజ్లీ రిజెంబుల్ యూ రోల్ అంటున్నాడు. ఇక్కడ ఉన్న దాంట్లో మీకు ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే కింద స్క్రోల్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. అన్ని చేసిన తర్వాత ఇక్కడ కవర్ లెటర్ అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి అక్కడ టిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది, అలాగే అప్లై అయిపోతుంది. మీకు మెయిల్కి అయితే రిప్లై వస్తుంది. వెంటనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే డైలీ 1 టైం మెయిల్ని అయితే చెక్ చేసుకోండి, రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.